అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. ఊరి సమస్యపై వినతి స్పందించిన డివైసీఎం పవన్. ఏపీ ఆ ఊరికి మూడు వైపులా నీరు, ఒకవైపు మాత్రమే రోడ్డు ఉంది. వర్షాకాలంలో అది మునిగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పిల్లల చదువులో ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. ఈ క్రమంలో విజయనగరం డిస్టిక్ గజపతి నగర్ లోని శాసనపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మించాలని ఓ గ్రామస్తుడు చేసిన వీడియోకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏది కోరని వారే ప్రకృతిని జయించిన వారు. అభిమాని కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు. ఏపీ క్యాన్సర్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఓ అభిమాని ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. రేణిగుంటకు చెందిన దివ్యాంగుడు సురేంద్రబాబు 30 సంవత్సరాలు క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఒక్కసారైనా చంద్రబాబుతో ఫోటో దిగాలనే కోరికను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంటకు వచ్చిన సీఎం దగ్గరకు సురేంద్రను తీసుకెళ్లారు. సీఎం అతనితో ఫోటో దిగి 5 లక్షల చెక్కును అందించారు. ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అవసరం. మోదీ. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశాల మధ్య ఐక్యత, భాగస్వామ్యం ద్వారానే సామూహిక ప్రయత్నాలు విజయం ఆధారపడి ఉందన్నారు. ఐసీజేఐసీడబ్ల్యూకు రాసిన లేఖలో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగస్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూపకల్పనలో కీలకమని పేర్కొన్నారు. 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. సీఎం రేవంత్. టీజీ. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్ కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేశారు. కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు హైదరాబాద్లోని శిల్పారామంలో సీఎం నియామక పత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి, యువతకు హరీష్ రావు పిలుపు. టీజీ. గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీష్ రావు కోరారు. పింఛన్ పెంచలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, రైతు భరోసాకు దిక్కులేదు, బోనస్ బోగస్ చేశారు, ఉద్యోగాల ఊసు లేదు, 4,000 భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో ఐఎన్సీ మోసాలపై చర్చించండి, ఆ పార్టీ నాయకులను నిలదీయండి అని ఎక్స్ లో పిలుపునిచ్చారు. మదనపల్లి ఫైల్స్ పై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డల రక్షణపై లేదా? రోజా. ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో అశ్వియ 7 సంవత్సరాలను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన గుండెను పిండొస్తుందని రోజా అన్నారు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అంటూ డీజీపీని హెలికాప్టర్లో పంపిన ప్రభుత్వం ఆడబిడ్డల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వదా అని ప్రశ్నించారు. ముచ్చుమర్రి ఘటనలోనూ న్యాయం చేయలేని సర్కారు అవసరమా అని నిలదీశారు. చంద్రబాబు, పవన్, అనిత ఏం చేస్తున్నారని ఫైర్. మోదీ అలా చేస్తే బీజేపీ తరపున ప్రచారం చేస్తా కేజ్రీవాల్. ప్రధాని మోదీకి ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీగా ఇస్తోంది. వైసీపీ కార్యకర్తను ఫోన్లో పరామర్శించిన జగన్. ఏపీ ప్రత్యర్థుల దాడిలో గాయపడిన ఓ వైసీపీ కార్యకర్తను మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. గురజాల నియోజకవర్గంలోని తేలికుట్ల గ్రామానికి చెందిన నాగరాజుపై ఆయన ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని జగన్ పరామర్శించారు. వీలైతే త్వరలోనే గురజాల వస్తానని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డితో ఆయన చెప్పారు. కోట్ల ఇళ్లు కూల్చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తావా? ఈటల. టీజీ. మూసీ కూల్చివేతలపై సీఎం రేవంత్ కు బీజేపీ ఎంపీ ఈటల లేఖ రాశారు. మూసీ సుందరీకరణ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డిపిఆర్ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం ఏంటి? కోట్ల విలువ చేసే ఇళ్లు కూల్చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎలా? అంత పెద్ద గంగా ప్రక్షాళనకే 22 కోట్ల ఖర్చు, మూసీకి 1,50,00,000 కోట్లెందుకు అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్కు డీఎంకే నేత సూచనలు. వీడియో వైరల్. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలను కలిసిన ఫోటోలను షేర్ చేసి పవన్ కళ్యాణ్ ను నటుడు ప్రకాష్ రాజ్ పరోక్షంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ ప్రెస్ మీట్ లో తన పక్కనున్న డీఎంకే మంత్రిని బాగా మాట్లాడానా అంటూ ప్రకాష్ అడగటం, సీఎం బాగా పనిచేస్తున్నారని చెప్పండి అంటూ ఆ మంత్రి సూచిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హర్షసాయి దేశం వదిలి పారిపోయాడు. బాధితురాలి తరపు న్యాయవాది. కేసు పెట్టిన తొలి రోజే యూట్యూబర్ హర్షసాయి దేశం వదిలి పారిపోయినట్లు బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. యువతిని నాశనం చేసేందుకు ఆడియో క్లిప్పులు రిలీజ్ చేస్తున్నట్లు ఆరోపించారు. తాజాగా హర్షకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అతనికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు లేవన్నారు.
టిటిడికి 1,00,000 గోవులను ఉచితంగా సమకూరుస్తా రామచంద్ర యాదవ్. ఏపీ తిరుమలలో ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం సొంత డైరీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కోరారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను 1000 గోవులను ఇస్తానని లేఖ రాశారు. మరో 1,00,000 ఆవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పారు. వీటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు వస్తాయి. ఇందులో నుంచి 50,000 కేజీల వెన్న తీసి 30,000 కేజీల నెయ్యి తయారు చేయొచ్చని పేర్కొన్నారు.